ఖతర్నాక్ కామెడీ షో. వెరీ గుడ్ వెరీ గుడ్. అటు అటు ఇటు ఇటు. మగవాడు నేనే పనులు చేస్తాను అనుకుంటున్నారా? ఏం చేస్తాం, ఆడదిక్కలేని కుటుంబం, మా పనులన్నీ మేమే చేసుకోవాల్సి వస్తుంది. ఈ రోజుల్లో నాలాంటి కుర్రోళ్ళు ఎలా ఉండాలండి? అమ్మాయిలతో తిరుగుతూ పబ్బులకు వెళ్తూ అక్కడ ఎక్కడ ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ఎంత మంచి ఈ 21st సెంచరీ నాలాంటి కుర్రోడు ఎక్కడ ఉండడు. నేను అటు ఇటు ఎక్కడ తిరగకుండా ఇంట్లో పనులు చేసుకుంటూ అన్ని పనులు నేనే చేస్తూ, నా కాళ్ళు నేనే నడవాలి, నా కళ్ళతో నేనే చూడాలి, నా స్నానం నేనే చేయాలి, నా బ్రష్ నేనే చేసుకోవాలి. లేకపోతే పక్కోళ్ళు వచ్చి చేస్తారా? తిరుగుతో మళ్ళీ నాకు తాత ఉన్నాడు, ఆడి కూడా నేనే కడగాలి. ఏంటిది? పళ్ళు. డాక్టర్ దగ్గరికి వెళ్ళమని వెళ్ళావా? వెళ్ళండి రా. ఏమన్నా డాక్టర్? డాక్టర్ ఏమన్నాడు? ఇంకా కొన్ని రోజులే ఇండియాలో ఉంటాడు, తర్వాత అమెరికా వెళ్ళిపోతారట. బీపీ ఏమన్నా ఉందన్నాడా? లేదురా. మరి షుగర్ గిగర్ లాంటి ఏదో ఉందన్నాడా? లేదురా. మరి ఏమన్నాడు తాతయ్య? 50 ఏళ్ళే బతుకుతానన్నాడు రా. 50 ఏళ్ళు బతుకుతానడా? నీకు ఆల్రెడీ 60 వచ్చినాయిగా. ఇంకో 50 ఏళ్ళే బతుకుతానట. ఏంటి దగ్గుతున్నావు? ఏదో దాస్తున్నావు, చెప్పు డాక్టర్ ఏమన్నా కరెక్ట్ గా. ఫ్యూచర్ లో బ్లడ్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉన్నాయట్రా. ఫ్యూచర్ లో బ్లడ్ క్యాన్సర్ వస్తుందా? మరి ఇప్పుడు ఎందుకు దగ్గుతున్నావు? అప్పుడు తగ్గడానికి ఓపుకుంటుందో లేదు, అందుకే ఇప్పుడే తగ్గేస్తున్నాను రా. పోయే ముందు నాదో చిన్న కోరికరా. ఏంటి కోరిక చెప్పు. మీ మామ లేదు కదా. ఈ వయసు రావాల్సిన కోరికలే అది కాదురా. మూసుకొని ఉంటున్నా. మనకు ఆడదిక్కు లేదు కదా. ఆర్థిక లేకపోతే ఇప్పుడు ఏం చేస్తావు? మనకు ఆడదిక్కు ఉందిరా. ఉందా? సెటప్ పెన్ పెట్టే నువ్వు గొమ్మ తీసి. నీకు ఒక అత్త ఉందిరా. నాకు ఒక అత్త ఉందా? ఆ అత్త ఇంటికి దారి కూడా ఉందిరా. అత్తారింటి దారి అదే. పవన్ కళ్యాణ్ గారి సినిమా చాలా పెద్ద హిట్ అదే. మీ అత్తని తీసుకొని రావాలరా. అంటే ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారి లాగా చెప్పులు పట్టుకొని అలా వెళ్ళి నదే గారిని తీసుకొచ్చి మొత్తం తీసుకొని రావాలన్నమాట. నువ్వు పవన్ కళ్యాణ్ కాదురా. అత్త ఇంటికి వెళ్ళే దారి ఉంటావు కదా. అవును. దాని మీద తారు నువ్వు. ఇప్పుడు అత్తని గుర్తుపట్టే ఎలాగా? అత్తని గుర్తుపట్టవసరం లేదురా. మరి అత్తే ఎదవల్ని గుర్తుపట్టేస్తుంది. ఈ సంగతి ఓకే, మరి నా సంగతి? ఎదవనారు ఎదవల్ని కూడా గుర్తుపడుతుందిరా. అత్తయ్య అడ్రస్ ఏమైనా కార్డు ఏమైనా ఉంటే ఇగోరా కార్డు. ఇదేంటి అంత తెల్లగుంది? వెనక్కి చూడరా. కార్డు వెనక్కి చూడరా. కార్డు వెనక్క ఉందా? ఉంది. అత్తని తీసుకొచ్చారా. అలాగే అలాగే. కాదు, ఇంతకీ అత్త ఎందుకు వెళ్ళిపోయింది ఇంట్లోంచి? ఆస్తి గొడవలు వచ్చి వెళ్ళిపోయిందిరా. మనకి ఆస్తి లేదుగా, గొడవ ఎందుకు పడుతుంది? అదే ఆస్తి లేదని గొడవ వెళ్ళిపోయిందిరా. నేను వెళ్ళి అత్తని తీసుకొని వస్తాను, నువ్వు జాగ్రత్తగా. అత్తయ్య ఫ్యామిలీ గురించి తెలుసా? అత్తయ్య ఫ్యామిలీ గురించి పెద్ద గొప్ప ఫ్యామిలీ అంటే అది కాందారా? అత్తయ్యకి అతి సిగ్గు ఎక్కువ. ఆడదన్నది ఆ మాత్రం సిగ్గు ఉండాలి. అత్తకే కాదురా, ఇంట్లో మామయ్యకి పిల్లలకి అందరికి ఓవర్ గా సిగ్గురా. ఆ సిగ్గు తట్టుకోలేకే వాళ్ళు వదిలేశాను. కంగారు పడితే నేను తీసుకొని వస్తాను. సరే, ఇగో ఈ లోపు ఆ పుస్తకాలు జరుగుతున్నాయంట, అటు వెళ్ళు. ఏంటి పుష్కరాలా? జనాలు ఉంటారా? మరి ఎక్కడికెళ్తావు? బారికి వెళ్తాను, ఖాళీగా ఉంటది కదా. అమ్మాయి చేస్తుందరా మమ్మీ. ఏం చేస్తారండి? న్యూస్ పేపర్ చదువుతున్నా. న్యూస్ విశేషాలు ఏంటండి? లారీ గుద్ది 3 చనిపోయారంట. ఇంకేంటండి విశేషాలు? పక్క వీధిలో దొంగలు పడ్డారట. మన ఇంట్లో ఎప్పుడు పడుతుంది? కూర్చో. అదేంటి నా ఆఫీస్కి వెళ్ళేది ఈరోజు? నన్ను ఆఫీస్ లోంచి తీసేశారు. ఎందుకు తీసేశారు? అంటే ఒక అమ్మాయిని గోకాను, అందుకని తీసేశారు. అదే నేను ఉన్నాను కదండి. అంటే ఇంట్లో రోజు భోజనం ఉంటుందని చెప్పి హోటల్కి వెళ్ళడం మానేస్తావా? అవునా? సరేనండి. ఎక్కడికి వెళ్తున్నావు? హోటల్కి వెళ్తున్నాను. ఎవరు లోపల? ఎవరు వచ్చారండి? నువ్వు వెళ్ళు. హలో, మీరు వెళ్ళండి. లేదు, నువ్వు వెళ్ళు. మీరు వెళ్ళండి. నువ్వు వెళ్ళొచ్చు కదా.
ఎవరు వచ్చారండి పరా వ్యక్తులు. ఏమండి ఎవరు? నేను మీ మేనల్లుణ్ణి. మీ మేనల్లుణ్ణి. నువ్వు మేనల్లుడువా? అదే మేనల్లుణ్ణి. అత్తయ్య సరే రండి కూర్చోండి, మీతో కొంచెం మాట్లాడాలి. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో ఏమండి బయట రండి. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే. బాయ్ గారు నమస్తే అండి. బాయ్ గారు ఎవరు? మీ నాన్నగారా? మా అబ్బాయి. మీ అబ్బాయి నాన్నగారు అనుకున్నా. రండి కూర్చోండి. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, అత్తయ్య కూర్చోండి. నీతో ఉంటే. మా అన్నయ్య ఎలా ఉన్నాడు? అన్నయ్య గోడెక్కేసాడండి. గోడెక్కేసాడు? ఎప్పుడు దిగుతాడు? దిగడు, చచ్చిపోతే ఫ్రేమ్ కట్టించి గోడ కొట్టేసామాట. అవునా? ఎందుకు చచ్చిపోయాడు? పెళ్ళి అవట్లేదని బెంగతో చచ్చిపోయాడు. పిల్లలు దానికి చచ్చిపోయాడా? అయ్యో మరి నువ్వెలా పుట్టావు? పెళ్ళాడు మా నాన్నకు కాదు, నాకు పెళ్ళి ఉంటుంది బెంగతో ఆయన పోయాడు అంటున్నా. నీకు అవదులే. నాకు టీ కావాలి అర్జెంట్గా. అత్తయ్య ఒక టీ ఏమన్నా? నమస్కారం. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే. అమ్మ ఇడో అమ్మాయి ఎలా సిగ్గుపడిపోతున్నాడు? జనరల్ నన్ను చూసి అమ్మాయిలే సిగ్గుపడరే. అల్లుడు గారు సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో ఉంటే. అదేంటి తలపెట్టి సిగ్గు అత్తయ్య టీ తాగేసా. తాగేసారా? భూదేవి తాగింది. పగిలిపోయింది తాగడం కూడా నిజంగా తెలుసా? రండి రండి కూర్చోండి. అత్తయ్య పేరు అడగడం మర్చిపోయినా. అత్తయ్య మీ పేరేంటి? ఓయా మీ పేరేంటి? సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో ఉంటే. సిక్కిస్తుంది ఆలోచిస్తే, సిక్కిస్తుంది అడుగే వేస్తే, సిక్కిస్తుంది. ఇప్పుడుకొచ్చి పెళ్ళైంది నుంచి నేనే మామూలు పేరు అడగలేదు. మీరే అడగలేదా? మొక్కలు చూసుకోలేదు. పేరేం అడుగుతాం? ముఖాలు చూసుకోలేదా? అవును. ముఖాలు చూసుకోకుండా డీటెయిల్ పుట్టాడు. ఆడు పుట్టాను మొక్కలు చూసుకోవాలంటే. అత్తయ్య ఏం చేస్తుంది? సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో ఉంటే. సిక్కిస్తుంది ఆలోచిస్తే, సిక్కిస్తుంది అడుగే వేస్తే, సిక్కిస్తుంది కందాకొస్తే. కళ్ళల్లో కడివిడి సిగ్గు, బుగ్గల్లో బుట్టెడు సిగ్గు, ఊళ్ళంతా ఒకటే సిగ్గు. నువ్వంటే ఆడదాన్ని సిగ్గుపడుతున్నావు. మావి కూడా ఎందుకు ఎంత సిగ్గుపడుతున్నాడు? మీ ఇద్దరం పెళ్లి చేసుకుని కొత్తలో మీ నాన్నగారు ఏమన్నా తెలుసా? ఏమన్నారు? సిగ్గులేని అతను పెళ్లి చేసుకున్నావు అని చెప్పి అన్నాడు. అందుకే అప్పటి నుంచి బయటకు వచ్చే సిగ్గుపడుతూనే ఉన్నావు. హలో ఏంటి? తాతయ్య బార్లో చచ్చిపోయాడా? ఓయమ్మా! తాతయ్య చచ్చిపోయాడు బార్లోని. ఏమండి విన్నారా? ఇప్పుడే విన్నా. మా నాన్న చచ్చిపోయాడంటే సిగ్గు, హార్ట్ అటాక్ వచ్చిందంటే సిగ్గు. అలా ఇప్పుడు వచ్చి నేనే కొట్టలేదు అలాగా. పదండి మన నాన్నగారి కార్యక్రమానికి వెళ్దాం. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో.
మనిషి అన్న తర్వాత ఫస్ట్ ఆదిమానవుల్లో పుడతాడు, దాని తర్వాత మనిషిలా మారుతాడు, దాని తర్వాత సుడిగాలి సుధీర్ అవుతాడు. సుడిగాలి సుధీర్ అంటే దేవుడు. ఓకే ఓకే, నాకు మొత్తం వచ్చేసింది, నాకు అర్థమైపోయింది, నేను మనిషిలా మారిపోయాను. ఇప్పుడు మీకు నేను ట్రైనింగ్ ఇస్తాను. రండి రండి రండి. సూపర్, నీకు రిలేషన్స్ వచ్చేసినాయి. రిలేషన్స్ అర్థమైపోయినాయి. మా అర్జెంట్గా అక్కడ రాళ్ళు తీసుకోండి. ఏం చేస్తున్నావు? చెప్పమా కాదు, కుట్టు అది వాడు కొడతాడు చూడు. చిచ్చి నీ దగ్గర లైటర్ వస్తే నీ దగ్గర లైటర్ ఇస్తే పర్లేదు కానీ మేము సిగరెట్ వచ్చింది. మీకు ఇప్పుడు ఒక పద్యం చెప్తాను. పద్యం యాస్టీస్ కానీ చెప్పినట్టు పాడండి. ఎడబట్టాడు కొట్టతారు బాబు. ఆకలేస్తే అన్నం పెడతా, అరిచొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా, చిన్నోడా టక్ 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 టక్. నిలువవే వయారి హంస నడకదాన. దీన్ని ఏమంటారు? ఈ ఫీలింగ్ ని జాలి అంటారు. జాలి. జాలేస్తే ఏమన్నా ఏం చేయాలి? సహాయం చేయాలి. నేను చేస్తా. సాయం చేస్తా. నువ్వు నేను మీరు సహాయం చేయకూడదు. లేదు నేను చేస్తా. గురుని మీద చూసిన నువ్వు వెళ్ళిపో. వీళ్ళు మంచోడు కదా, నాలుగు కదా వీళ్ళు. అది కాదు గురుగారు, అమ్మాయిని చూడగానే ఎందుకు అలా అనిపించింది? అమ్మాయిని చూడగానే అనిపిస్తుంది, ఎందుకంటే మీరు నా శిష్యులు కదా. అమ్మా కాఫీ. అప్పుడే తలారిందా? మమ్మీ మజ్జిగ. హ్యాంగ్ ఓవర్ దిగాలి సార్. ఒప్పుకుంటాడు. సుధీర్, అరే ఆటో. అరే సన్నీ సన్నీ ఆ? సన్నీ. ఏం పేరు చెప్పు. అరే మన సీన్ గా. అమ్మో సీన్ నువ్వు. నా కొడక. ఈ గెటప్ ఏంటి మనం? అరే మనం మళ్ళీ పుట్టాంరా. మళ్ళీ పుట్టడు ఏంట్రా? అంటే యోగాంతం అయిపోయిన తర్వాత మళ్ళీ మానవ జాతి పుట్టింది అనమాట. పుట్టడంతో మనం ముగ్గురం ఫస్ట్ పుట్టాంరా. మనం ఒకసారి పుట్టామా గ్రేట్, మళ్ళీ రెండోసారి పుట్టామా దరిద్రం. అంటే మనం యుగ పురుషులు. ఆ సంతికి పురుషులమో కాదో మనం. పురుషులవే. అరే పురుషులే. యుగంతో పాటు మనం పుట్టా. మన ముగ్గురువే. అవును, ఇంకెవరు లేరు. లేరురా. అంటే ఇప్పుడు
ఏం చెప్పు ఏం చేయి అంటే మన ముగ్గురు ఉన్నాం కదా ఇంక వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి అంటే దేనికోసం ఫ్రెండ్షిప్ అంటే ఎవరు పుట్టాలి ఎవరు పుట్టాలి నీకు కాదురా అంటే అంటే మనతో పాటు ఎవరైనా లేడీస్ కూడా అమెరికన్ ఈగల్ అండర్ వేరు మామూలుగా ఉండేది కదా సెటప్ ఏంటి వడ్లు ఏంటి అరే బ్రాండెడ్ అయినా ఇవి బ్రాండెడ్ అంటే ఏ బ్రాండ్? ట్యాగులు చూసుకుంటారు వెనకాల ఉంటాయి చూడండి ట్యాగులు చూడండి నాకు చూడు. అప్పుడు అలాగే ఎగిరాడు ఇప్పుడు అలాగే ఎగురుతున్నాడు పోయావు. అవునురా నువ్వు ఎలా చచ్చిపోయారా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తట్టుకోలేక ఒక పెద్ద బ్రిడ్జ్ మేంచి వాటర్ ఫాల్స్ లో దూకేశాను రా. అదేంట్రా నీకు ఈతొచ్చు కదా నాకేదో వచ్చి కింద వాటర్ లేదు తర్వాత తెలిసింది. నువ్వెలా చచ్చిపోయావు ఏముందిరా అందరూ నువ్వు ఆస్కార్ రావాలరా గెటప్ ప్లేస్ ఆస్కార్ రావాలన్నారు ఎన్నో గెటప్ ప్లేస్ ఆస్కార్ రాలా అందుకే శవం గెటప్ బాగుంటది కానీ శవం గెటప్ వేసా శవం కట్టమనే నువ్వే చచ్చిపోయారా? హార్ట్ అటాక్ వచ్చిందిరా అరే హార్ట్ అటాక్ చచ్చిపోయావా లేదు అప్పుడు చచ్చిపోవాలి హాస్పిటల్ అడ్మిట్ చేశారు హాస్పిటల్ చచ్చిపోయావా హాస్పిటల్ చావలా చచ్చిపోదాం అని చెప్పి ఇంకెందుకు లే బ్రతుకని చెప్పి ఆక్సిజన్ మార్క్స్ తీసా అయ్యో అప్పుడు చచ్చిపోయి ఉంటావు అప్పుడు కూడా చావలా మరి ఆ తర్వాత డిశ్చార్జ్ ఇంటికి వచ్చారా ఇంటికి వచ్చాక హెయిర్ ఫాల్ అవుతుందని బెంగతో చచ్చిపోయారా అంటే నాకు ఉండేది అది ఒకటి కదా అందం ఇంకేం లేదు కదా అది కూడా పోతుందని అరే మర్చిపోయారు మేము అడుగుదాం ఇప్పుడు మళ్ళీ మనం ఎలాగైనా జబర్దస్త్ చేయాలి మళ్ళీ టీమ్ లీడర్ నేనే చేస్తాను యాక్చువల్లీ అరే ఇగో ఈసారి అరే ఆడు చెప్పు కామెడీ చెప్తే టీమ్ లీడర్ మళ్ళీ ఆడి చేస్తారట. అరే మన దేవుళ్ళని కడవాలరా ఫస్ట్ ఎవర్రా రోజా గారు నాగబాబు గారు ఎక్కడ కొన్నాడు రెడ్ బిస్కెట్లు అందుకే నా మళ్ళీ టీమ్ లీడర్ నువ్వే చేద్దాం అనుకుంటున్నావు. అరే 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 నేను గెటప్ ప్లేస్ కష్టపడతారా ఈసారి మనం టీం బాగా చేసి ఏడుపు అప్పుడు లేదు కానీ ఇప్పుడు గెటప్ వేస్తాను రా ఇప్పుడు బాగా చేస్తాను అప్పుడు అప్పుడు ఏడ్చావు ఎప్పుడైనా ఏమన్నాడు రా కష్టపడతావా? నువ్వు శనివారం ఆధారం పబ్బుల్లో కష్టపడడం తప్ప ఎప్పుడైనా స్కిట్ కష్టపడ్డారా నువ్వు? ఎప్పుడైనా బెడ్రూమ్ లో కష్టపడ్డాం కానీ ఎప్పుడైనా స్టేజ్ మీద కష్టపడ్డారు నువ్వు ఎప్పుడైనా కష్టపడ్డారా నువ్వు? మీరు ఇలా చేస్తే మమ్మల్ని టీంలో తీసుకొని రా ఏకాంతంలో ఉన్నావు నీకు అర్థం ఏకాంతంలో ఉన్నాం మనం నువ్వు ఎంతకన్నా ఎక్కువ ఎక్స్ప్రెస్ ఇవ్వాలి కానీ వెళ్ళిపో. నువ్వెక్కడ సరే వేస్తారు. जबरदस्त खतरनाक कॉमेडी शो कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्तिकम् ఏమిటి ఈ వీధిలో కొత్తగా వచ్చారా ఏమిటి చూస్తే కనపడట్లే. ఏం పేరు నా పేరా ప్రతివత. నేను మహాప్రతివర్తని ఓహో పొద్దున వాళ్ళతో కబులు పెట్టు నేను ఖాళీ చాలా పనులు నాకు ఆ పక్కన పూజ మాకు చేసుకోవాలి పనులు ఉన్నాయి, నువ్వు చేసుకోవచ్చుగా పనులు వెళ్ళి. నువ్వు చేసుకో మరి నువ్వు చేసుకో. ఎన్ని చుక్కల ముగ్గు 20 చుక్కల ముగ్గు. ఆహా ఎన్ని చుక్కల ముగ్గు? 40 చుక్కల ముగ్గు ఆ? ఏవి చుక్కలేవి తెల్లారిందిగా చుక్కలు వెళ్ళిపోయాయి. ఓ నా ముగ్గు చూసావా నీ మొహం లాగే ఉంది. చందమామ ముగ్గిది ఓహో అవునా, నువ్వు చుక్కలేస్తే ఆఫ్టర్ చందమామ ముగ్గులు వేస్తాను తెలుసు నేను బాగుంది. సర్లే పొద్దున్న తగలెట్టింది పేస్ చేసుకొని ఆ తర్వాత చాలా పనులు ఉన్నాయి, ఆ పక్కన పూజ చేసుకోవాలి నేను నేను పూజ చేసుకోవాలి ఇంట్లో. నువ్వు చేసుకో వాళ్ళ మాత పతియే ప్రత్యక్ష దైవం బస్కి pesquei pisco passe tu pisca me uese ఓం శ్రీ 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 o pesquei assim que escope ఓం శ్రీ 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 o pesquei pesquei pasco pam banchu pise be jab chap పూజ చేద్దాం సరే పువ్వులు కూడా లేవు దేవుడి దగ్గర ఇది నా పువ్వు, ఇది నా పువ్వు ఇది నా పువ్వు. ఇదిగో ఈ వైపు తిరిగింది ఇది నా పువ్వు ఈ పువ్వు నాదే ఇగో ఈ పువ్వు నాది. ఎందుకోసం చేస్తున్నావు పూజ నువ్వు నేను మా ఆయన కోసం చేస్తున్నాను చెప్పానా? మా ఆయన నిండు నువ్వు చల్లగా బతకాలని పూజ చేస్తున్నాను మా ఆయన 2 సంవత్సరాలు బతకాలని పూజ చేస్తున్నాను. నువ్వు పతివత కాదు కాబట్టి ఈ పువ్వు నాకు దక్కింది వెళ్ళి ఇప్పుడు చేసుకో పూజ ఏమండి 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 ఒరే దున్నపట్ట లేరా? ఏమండి చూడండి, ఏమండి? అది నాన్న మాటలు అంటుందండి. ఏమంది? ఇగో నన్ను ప్రతివత కాదు అని అంటుందండి. ఇగో అమ్మా ఇగో మీ అమ్మ మా ఇంట్లో వెళ్ళిపోతారా? మా ఇంట్లో వెళ్ళిపోతారా మీ అమ్మ? చిన్న మా ఆయన కొడతావా? మా ఆయన కొడతావా? సచ్చిందానా? ఆడు మాస్టర్ గారు సాఫ్ట్వేర్ ఆడు ఏంటి మావిడ పతివ్రత కదన్నావు నువ్వు?
వేరే డౌట్ దాన్ని చెప్పకూడదా? మా ఆవిడ ఎంత ప్రతిభ తెలుసా? ఎంత? పెళ్ళై 10 సంవత్సరాలు ఇప్పుడు వచ్చి ముట్టుకోవద్దాను నేను. అది నీ పర్సనల్ ప్రాబ్లం, దానికి డాక్టర్ చూపించుకో. ఓ మగాడు ఏమిటి ఏం మార్పు అది అలా కొడుతున్నప్పుడు నాకు ఎందుకు లేపడం? పడుకునేవాడుగా. అది కాదండి. లేపా నువ్వు నిజంగా ప్రతిభతో అయితే మీ ఆయన లేచి వచ్చి మా ఇంట్లో రమ్మనే అడుగు పెట్టమేమని. ఏమండి చూడండి అది ఏమంటే అడుగు పెట్టరా. కొడతామంటే దమ్ముంటే మీ ఆయన రమ్మని చూద్దాం. మా ఆయన దమ్ము నేను దమ్ముంటే మీ ఆయన రా మగాడా. ఏమండి మీరు అంట మీరు మగాడు కాదన్నాడండి. ఏమన్నాడు? మీరు అంట ఏమన్నాడు? ఆ విషయం ఆడుకుని తెలుసు. ఏమన్నాడు? మీరు పింటంగా అన్నానండి. ఏమన్నాడు? పింటం అండి. ఏంటి? పింటం. 10 సార్లు అడుగుతాండి ఏంటి చెప్పని చెప్పించుకోవడానికి. పక్కన ఫ్యామిలీస్ ఉంటున్నాం, అర్థమైందా? ఈ గొడవలు ఏంటి గోడలు ఏంటి? మీ ఆవిడ రెచ్చిపోతుంది. ఫ్యామిలీ కదా, అది ఫ్యామిలీ. మా ఆయన కొడితే నేను కొట్టలేనా? పెళ్ళి ఇన్ని సంవత్సరాలు మా ఆవిడ కూడా కొట్టలేదు నన్ను. ఎంత గట్టి కొడుతుంది మీ ఆవిడ తెలుసా? ఇది పువ్వు అనుకున్నారా ఫ్లవర్ అనుకున్నారా? నిజంగా మీ ఆవిడ మహాప్రతిభత అయితే కంట్రోల్లో పెట్టుకో నువ్వు. మా ఆవిడ ఎంత పవిత్రో తెలుసా? ఎంత ఎంత పతివ్రతో తెలుసా? ఎంత? పెళ్ళై 10 ఏళ్ళైంది, ముట్టుకోకుండా 2 పిల్లలు కలిగింది. 10 ఏళ్ళైనా ముట్టుకోకుండా 2 పిల్లలు పుట్టారంట. ఇప్పుడు నాకు కూడా 4 పిల్లలు కావాలి. మీరు ముట్టుకోకుండానే 3 పిల్లలు కావాలి నాకు. ఏంటి ముట్టుకోకుండా పిల్లలు కావాలి? తప్పు అలా అనకూడదు అంటున్నా. పక్కన పిల్లని పెట్టుకుని అనొచ్చా? తప్పు కదండి, ఒక్క నిమిషం ఆగండి. ఆనండి, తప్పండి. శాంతి, మీ ఆవిడ ఇంట్లో తీసుకెళ్ళు, చాలా న్యూసెన్స్ చేస్తుంది ఇక్కడ. ఏయ్, లోపలికి పోవే. మామయ్య గారు ఏమిచ్చారు? మీ మామయ్య గారు నాగబాబు డాడీ 1,00,00,000 రూపాయలు ఇచ్చారు కదా, 1,00,00,000 రూపాయలు ఇచ్చారుగా. మంచిగా 1,00,00,000 రూపాయలు కట్నం ఇచ్చారుగా. ఈ గోళ మనకెందుకు? ఏమండి నేను పూజ చేసి వచ్చాను, మీ కాలు కడుగుతానండి. ఆహా, దేంతో కడుగుతున్నావో కాళ్ళు? కనిపించట్లే, వాటర్ తో కడుగుతున్నా. నువ్వు వాటర్ దగ్గర నేను ఊరుకుంటానా? మీరు రండి యాసిడ్ తో కడుగుతాను. కాలు పెట్టండి. అది ఆఫ్టర్ పతివత బిస్లరీ వాటర్ కడిగితే నేను మహాపతివత కడగండి. యాసిడ్ తో కడుగుతాను. కాలు పెట్టండి. వస్తే నువ్వు పతివ్రత మహాపతివ్రత నాకు తెలిసి యాసిడ్ తెలియదు. నువ్వే కానీ మహాపతివత అయితే మీ ఆయన యాసిడ్ కడుగు చూద్దాం. పతివత కాదు, కడుగు. దారా నేను కడుగుతా. నాకెందుకు కడుగు? మీ ఆయన కడుక్కోవే. మీ ఆయన కడుక్కో. బెదరు మీ ఆయన కంట్రోల్లో పెట్టుకో. కాలు పెట్టండి. లేకపోతే ఏంటంటే అంత మాట్లాడుతున్నా. బెదరు మీ ఆయన కొంచెం కంట్రోల్లో పెట్టుకో. కంట్రోల్ పెట్టుకుంటే పాలండి. బాబు మా ఆవిడ గురించి కూడా చేరు. మా ఆవిడ మగలు చూసి సిగ్గు. అమ్మగారండి పాలండి. అమ్మో, పురుష్ పురుష్ పురుష్. ఏ టైంలో వచ్చాయి బాబు? ఎలవా బాబు? నిజంగా నువ్వు పతివత అయితే నువ్వు చెప్పింది అలా చేయమని మీ ఆయన్ని. నువ్వే నిజంగా మహాప్రతిభత అయితే మీ ఆయనకు చెప్పినట్టు చేయండి. ఏమన్నా మీరు కాళ్ళు నొక్కండి, నన్ను కాళ్ళు నొక్కండి. మీరు చెప్తాను. మీరు కూడా నా కాళ్ళు నొక్కండి. మీరు ప్రతి మీ కాల్లో కూడా ఏంటి? కాళ్ళు నొక్కండి. మీరు కాళ్ళు నొక్కండి. దెప్ప మీద టప్పి ఏమని కొట్టవు. ఏమనకుండా చూస్తే నువ్వు నిజంగా మహాపతివత. సరేలే. అది నిజంగా అనకపోతే ఏమనకపోతే నిన్ను అలా కొడతాను. ఎవడైనా అలా కొడతాడా? ఇలా కొట్టాలి. చూసావు ఈడే వాళ్ళ పేడు. ఆడికి సిగ్గా శర్మ, ఆడికి నరాల పని చేస్తా దగ్గరికి. మా ఆయన కొడతావా? ఏమండి నువ్వు మహాప్రతిభతో కాబట్టి మా ఆయన నేను వాటేసుకున్నావే. అయితే నువ్వు పతివ్రత అంటావు, మహాప్రతివ్రత అంటావు అంతేనా? సరే మెదకు టెస్ట్ పెడతా. పెట్టు. బెదరు నేనే గాని ఈ రాడుతో నీ బుర్రమే కొడితే నువ్వు చచ్చిపోకూడదు. అప్పుడు పతివ్రత. ఓకేనా? నేను ఈ కత్తితో పొడిస్తే నువ్వు చచ్చిపోకూడదు. అప్పుడు మహాపతివ్రత. ఏమండి
నేను చనిపోతే మీకు ఎవరు అంటారు? నువ్వు చనిపో కదా, మహాపతివ్రత కదా తల్లి. మరి నేను చనిపోతే మీకెవరుంటారు? అది ఉందిగా. ఏం చేసావే ఇందాక? నువ్వు యాసిడ్ తో కొడుతావు కాళ్ళు, నువ్వు చంపేస్తారు మొగుళ్ళు మీరు. అంటే కొట్టారంటే సిగ్గులేదా? సిగ్గులేదా? మొత్తం వడ్డీతో ఇచ్చేసి ఓ మగాడు వెండి ఆడదాం కొడతా పేక్ పీస్ చంపిగా. ఏయ్, ఏయ్, ఆ అమ్మాయి నేను చేయద్దు ప్లీజ్. అబ్బో ఏంటండి ఏమన్నారు? అక్క ఏదన్నారు? అంటే ఆ అమ్మాయిని ఏమనొద్దు అన్నారంట? పాపం కదా, చిన్నప్రాయణం. వడ్డీతో సహా ఒకటి. సూపర్ సూపర్ సూపర్. వడ్డీ వడ్డీ అదే. 6 7 8. థ్యాంక్స్ చెల్లమ్మ, వస్తా. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. నమస్కారం. ప్రతి నమస్కారం. ఇంతకీ మీరు ఏ దేశపు యువరాజు? మేము ఎక్స్ట్రా జబర్దస్త్. మీరే దేశ యువరాజులు? జబర్దస్త్ యువరాజు. తమరి నామధేయం? రామ్ ప్రసాద్. తమర నామధేయం? నామధేయం ఆ? అంతే. అదేంటి? ఏం పెట్టాలి తెలియక నామధేయం అని పెట్టారు. మీ రాజ్యంలో మీ యొక్క గొప్పదనం గురించి చెప్పండి. మేము రోజుకి 20 గంటలు ఆక్కుంటా మందు తాగుతాం. మేము 24 గంటలు తాగుతానే ఉంటాం. అదే అలాగా? ఆపితే పక్కోడు తాగేస్తాడేమో అని. మా రాజ్యంలో పేద ప్రజలకు మేము దగ్గరుండి వివాహం చేస్తాం. మేమైతే దగ్గరుండి శోభనాలు కూడా చేస్తాం. ఏంటి? అదే లోపల పంపించాలి కదా. మీరు ఇంతకీ ఇక్కడ దేనికి వచ్చారు? మా గురుదేవుల దగ్గర శిక్షణ పొందడానికి వచ్చాం. ఓ, మీరు దేనికి వచ్చారు? మైకిల్ జాక్సన్ దగ్గర డాన్స్ నేర్చుకోవడానికి. మైకిల్ జాక్సన్ వచ్చారు ఇక్కడికి? కాకపోతే మేము గురుదేవుల దగ్గరికి వచ్చాం శిక్షణ నేర్చుకోవడానికి. ఓహో, గురుదేవులు ఎక్కడ ఉన్నారు? గురుదేవా. I'm just a traveling soldier, and I'll be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. గురుదేవులకు ప్రణామం. ప్రభుదేవకు ప్రణామం. ప్రభుదేవ్ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభుదేవ్ ఏంటి? సారీ సార్, గురుదేవకు ప్రణామం. కామెడీ చేయకుండా దగ్గర మరి. గురుదేవా, మీరు స్కిప్పింగ్ ఆడడానికి థాట్ తెచ్చుకోకుండా ఇలా ఎగిరేరేంటి? ఇంట్లో మర్చిపోయింది. నీకు ఎందుకు ఇప్పుడు? నీకు అవసరం? నీకు మీ ఇద్దరికి మంచిగా శిక్షణ ఇవ్వడానికి మరి ఈ రోజున మరి మంచిగా రాజకీయాల్లో మీ అందరికి మంచిగా సేవ చేస్తున్నాను. మంచిగా నాకు ఓట్లు వేసి గెలిపించవచ్చు. గురుదేవా, ఇవి ఎలక్షన్స్ కాదు, మీరు ట్రైనింగ్. ఉదయం కాదు కామెడీ కోసం అంతే. మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం ఒక రాజ్యానికి వెళ్తున్నాం, అది అడవిలోకి వెళ్తున్నాము. అడవిలో చాలా కారడం అది, మనం అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. సరే వెళ్దాం మరి అడవికి. ఈ అడుగు తెలిసి ఇది తెలుసు. మీకు ఆ రాయి చూసారు మీరు? చూసాం. రాముడికి కాలుకి రాయి తగిలితే ఆళ్ళు అయిపోయిందని చెప్పారు కదా. విన్నారు అది? తెలుసు. తెలుసు కదా? తెలుసు. రండి తెలిస్తే ఇది ఓకే. అదేంటి మరి ఆ రాయ? ఆ రాయికి దానికి ఏం సంబంధం లేదండి. యువరాజా, ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నావు నువ్వు? నాకాలు కూడా తగిలి అమ్మాయి అయిపోతే సెట్ అయిపోయింది కదా. నువ్వు రాళ్ళు కూడా వదిలిపెట్టి నువ్వు రాళ్ళు కూడా వదిలి నువ్వు ఏం బుద్ధి అనేది? ఒడివేలు వేసి వేసుకొని హీరో అంటే మళ్ళీ నువ్వేమని నువ్వు ఎలా మాస్టర్? ఒడివేలు లాగా ఉన్నాడు. ఒడివేలు నువ్వు ఒడియాలు పెట్టుకునేలా ఉన్నావు. సరే అడుగు వచ్చావు దగ్గర రాళ్ళకి ఓకే మళ్ళీ లేదు. కరెక్ట్ గా దృష్టి కేంద్రీకరించండి. నేను చెప్పే టాస్క్ కరెక్ట్ చేయండి. సరే ఓకే అండి. ఆ పెట్టు కనిపిస్తుంది మీకు? అదిరిపోయింది సార్ పెట్ట. అదిరిపి మామూలు లేదు. నేను అన్నది ముసలి పెట్టు గురించి కాదు, పాల పెట్టు గురించి. ఇప్పుడు ఆ పాల పెట్టును కొడితే అసలు అక్కడ ఉండకూడదు, అర్థమైందా? రెడీ. ఏం చేస్తున్నారు? పాల పెట్టి వెళ్ళిపోవాలి కొత్త మన. అలా కాదు, విల్లుతో కట్టండి. విల్లుతో కట్టండి. విల్లు ఉన్నాయి కదా మీకు? విల్లుతో కొట్టాలా? విల్లుతో కట్టండి. చెప్పాలి కదా గురుదేవా. మనం ఎక్కువ పెట్టు.
ఎక్కి పెట్టాను సార్. ఏం కనిపిస్తుంది నీకు? పాలు పెట్ట. ఏం కనిపిస్తుంది? పాలు పెట్ట. ఇంకోసారి చెప్పు. పాలు పెట్ట. ఇంకోసారి చెప్పు. గాడ్జిలా ఉందండి. గాడ్జిలా అనుకుంటుంది. 10 సార్లు అడిగితే మారిపోతుందండి, పాలు పెట్ట కనిపిస్తున్నాడు. అదే బస్సులు ఎత్తే నువ్వు. సరే ఎక్కి పెట్టి బాగా. ఓకే సార్. ఏం చేస్తున్నావు? అంటే ఎలాగో ఇటు పెట్టాడు కదా సార్, ఎనర్జీ వేస్ట్. ఇందులో ఏదో ఒకటి తగిలిద్ది కదా. పైగా నాదేమో లూజ్ అయిపోయింది సార్ బాగా. లూజ్ అయిపోతే ఎట్లా మరి? లూజ్ అయిపోతే ఎక్కడ పడితే అక్కడ బాణాలు వేసేస్తే ఒక పని చేద్దాం. మంచిగా తపస్సు చేసిన తర్వాత కేంద్రీకృతం అవ్వాలి దృష్టి. మరి కేంద్రీకృతం అవనంత వరకు నేను ఏ శిక్షణ ఇప్పించను. రండి ఒకసారి కూర్చోండి. మరి మధ్య చాలా ఆటంకాలు వస్తాయి, సౌందర్యాలు అప్సరస్సులు అందరూ వస్తారు. తపస్సు నుంచి బయట రాకూడదు. నేను చాలా నగ్నంగా ఉంటా. నగ్నంగా కాదురా, ఉండి బాగా అలవాటు అయిపోయింది దరిద్రుడికి. నగరం కాదది, నిగ్రహం. నిగ్రహం. దైట్రా నిమ్దా కిల్కి హల్కి. సార్ ఏదో చెప్పరేస్తున్నారు అంటున్నారా? కావాలి నోట్లో గొద్దస్థాలం కొబ్బరి బొండ తంగడ తండ్ర నెక్స్ట్ మరి మీది టాస్క్ ఏంటంటే, ఇదిగో నీళ్ళు కనిపిస్తాయా? ఫస్ట్ నీకేం కనిపిస్తుంది? నా మొహం కనిపిస్తుందండి. కరెక్ట్ చెప్పు. కరెక్ట్, నా మొహం కనిపిస్తుంది. సరే, వెరీ గుడ్. మంచి దివ్య దృష్టి చూస్తున్నావు, చాలా బాగా చెప్పు. శబాష్. నువ్వు ఇట్రే. సార్ ఏం కనిపిస్తుంది నీకు? రామప్రసాద్ మొహం కనబడుతుంది సార్. అది కనిపిస్తుంది అంటే ఇందాక చెప్తే శబాష్ అన్నారు. చెప్పాడని చెప్పి సేమ్ ఆన్సర్ చెప్తాను నువ్వు. లేదు సారీ. ఇదంతా కాదు, అది ఆ తుప్పల్లో ఒక పుల్ ఉంది. ఆ పుల్లు ఎవరైతే ఓడించి దాంతో యుద్ధం చేసి వస్తారో వాళ్ళకి మీ రాజ్యంలో మంచి పేరు వచ్చేలా చేస్తారు. యువరాజా, మొదటి అవకాశం నాకేవ్వండి. అది ఇస్తారు అనుకున్నా నువ్వు. వెళ్ళండి. నేను ఓడిపోయాను గురుదేవా. మరి ఎందుకు ఒప్పుకుంటే మొదటి అవకాశం నాకే, ఎలాగ తీసేస్తాను పొడి చేస్తానని చెప్పి ఇప్పుడు మరి సుధీర్ వెళ్తాడు. సుధీర్, నీ శక్తి సామర్థ్యాలు, నీ నైపుణ్యం, నీ వీరరంగం అవన్నీ చూపించు. వెళ్ళు. రావట్లేదంటాడు. వస్తాడు యుద్ధం చేస్తున్నామో పులితే ఎవరు తెలుసు. పులి పారిపోయింది ఏంటి అక్కడ? ఎందుకు పారిపోయింది? పులి ఎందుకు పారిపోయింది? అది ఆడపులే. అవును, ఆడపులే. రాయిని వదలలేదు, పెట్టును వదలలేదు, జూబ్లీ చెక్ పోస్టులు వదలలేదు, ఆఖరికి పుల్లు కూడా వదలలేదు. ఇంకెక్కడ జంతు సంరక్షణ ఉంది నాకు తెలియగలుగుతుంది. పుల్లు సంహరించిపోతుంది నీలాంటి వాళ్ళు అనుకుంటా నాకు తెలిసి. ఇదంతా కాదు, లాస్ట్ లో మీకు ఏం కోరికలు కావాలో చెప్తే దాన్ని బట్టి నేను నిర్ణయిస్తాను. నువ్వు ఫస్ట్ నీకు ఏం కావాలో చెప్పు. నాకు 100 వజ్రాలు కావాలి. నాకు 200 వజ్రాలు కావాలి. నీకు? నాకు 500 వారాలు కావాలి. నాకు 1000 వారాలు కావాలి. నాకు 4 చేతులు కావాలి. నాకు 8 చేతులు కావాలి. నాకు కళ్ళు తీసేయండి. నాకు 2 కళ్ళు తీసేయండి. నాకు ఆ పుల్లెట్ వెళ్ళిందో చెప్పండి సార్. ఏం కావాలి నీకు? అంటే సారీ చెప్దామని మామూలుగా. సారీ చెప్దామని ఇంకోసారి చేద్దామనా? అసలు అమ్మాయిలు వదిలే, అమ్మాయిల దగ్గర పులి ఏంటి నువ్వు? ఎలాగ ఏం సెట్ అవ్వట్లేదు సార్, అందుకే. ఈ సుధీర్ గారితో అసలు తప్పుకెళ్ళిపోతే రాజ్యాల్లో ఉన్న పుల్లు నాకు అర్థమైపోతుంది. అంటే ఇప్పుడు అర్థమైంది నాకు. ఏం చేస్తే నీకు అర్థం కావట్లేదు నాకు. ముందుకెళ్ళి ఆ పుల్లు సంరక్షించాలి. ఇక్కడ రావలేదు. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఈ సాంగ్ వింటే మీకు అర్థమైపోయి ఉంటది, నేను డైరెక్టర్ అండి.
నేను హాలీవుడ్ లో జేమ్స్ కెమెరాన్ ద్వారా అవతార్ మూవీకి అసిస్టెంట్ గా పనిచేశాను. అసిస్టెంట్ గా పనిచేసినప్పుడు నన్ను జేమ్స్ కెమెరాన్ మాట్లాడాడు, రామ్ ప్రసాద్ సినిమా ఎలాగో వచ్చిందని అడిగాడు. సినిమా అంతా బాగానే ఉంది కానీ సార్ ఏదో కొంచెం మిస్ అయింది అన్న. ఏంటి రామ్ ప్రసాద్ అడిగారు. అవతార్ సినిమాలో ఆటో పంచులు మిస్ అయ్యాను అంతే. తీసి పక్కన పెట్టేశారు. ఎవరిని పక్కన పెట్టారు? నన్ను సార్. ఇది కరెక్ట్ కాదని బాలీవుడ్కి వెళ్ళాను. తర్వాత పీకే సినిమాకి అసిస్టెంట్ గా చేశానండి. దాంట్లో మన అమీర్ ఖాన్ గారు స్పేస్ లో దిగుతారు కదా, స్పేస్ వద్దండి ఆటోలో దిగుతూ పోవడదని చెప్పాను అంతే. ఆటోకి పంపించారు నన్ను. ఇలా లాభం లేదని తెలుగులో మంచి కథ రెడీ చేసుకున్నాను. ఈరోజు సినిమా తీస్తున్నానండి. హలో మేనేజర్, షూటింగ్ టైం అవుతుంది, బాబు రెడీయా? బాబు రెడీ అయిపోయాడు, స్కూల్ కూడా వెళ్ళిపోయాడు సార్. బాబు రెడీ అయిపోయి ఆ బాబు కాదు బాబు, మన హీరో రెడీ అయ్యాడు అంటున్నాడు. సారీ ఏమన్నాడు హీరో? ఏమంటాడు సార్, హీరోయిన్ తో రేప్ సీన్ కావాలంటున్నాడు. హీరోయిన్ తో రేప్ సీనా? హీరోయిన్ తో రేప్ సీన్ యాక్టింగ్ తక్కువ, రేప్ సీన్ లెక్క. హీరోయిన్ తో రేప్ సీన్ అంటే ఎలాగవుతుంది చెప్పు. మరి ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి సార్ మీరే. ఏం చేద్దాం, ఆ రచ్చరాడు లేడీ గట్ట పేసి ఆ రేప్ సీన్ పెట్టి లైట్ ఆఫ్ చేసి నాడు చేసుకుంటాడు. ఆ బాబు వచ్చేస్తా, వస్తున్నా బాబు వచ్చేస్తున్నాడు. హలో సార్, ఎన్నిసార్లు చెప్పాలి సార్, ప్లీజ్ సార్ నాకు కుదరదు, నా వల్ల కాదు సార్. డేట్లు లేవంటే ఎంట్రెంట్ సార్. అవతల అక్కడ జేమ్స్ కెమెరాన్ వెయిటింగ్, సంజయ్ లీల బన్సాల్ వెయిటింగ్ నా కోసం, సినిమాల కోసం. లేదు సార్ ప్లీజ్ సార్, మీరు 10 కాదు 20 కోట్లు ఇచ్చినా నేను సినిమా చేయలేను. డేట్లు లేవు సార్, ఉంటాను సార్ ప్లీజ్. సార్ ఎవరు సార్? రాజమౌళి గారే. ఎందుకు ఫోన్ చేశారు? బాహుబలి నాతో తీస్తానని చెప్పడం, డేట్లు లేవని చెప్పా. ఏ నవరేం జోక్ చెప్పినప్పుడు కామెడీ కనబడతాను నేను. ఏంటి తెలుసా, నేను నా స్టేటస్ ఏంటి తెలుసా, రోజు పూరి జగన్నాథ్ గారు, త్రివిక్రమ్ గారు, సుకుమార్ గారు ఫోన్లు. మీకా? నాకు కదా ఆల్కాలు చేసుకుంటారు మామూలు. మళ్ళీ జోక్ చెప్పారు నవరే. ప్రసాద్ ఎక్కువ చేయొద్దు. సారీ సార్. రా కాదు, మన సినిమాలో ఏమన్నా చేంజెస్ ఉన్నాయా? మిమ్మల్ని చేంజ్ చేయాలి సార్. ఏంటి అదే హెయిర్ స్టైల్ లైట్ చేంజ్ చేస్తే సరిపోతుంది. మన జనాలు తాగండి. ఇదే లాస్ట్ సినిమా అంటున్నారు సార్. హాలీవుడ్ సినిమాలు ఏంటి, హాలీవుడ్ సినిమాలు నేను ఏం చూడకూడదు, మీరు చూడొచ్చు. బయట అందరూ మన కలర్ మహేష్ బాబు కలర్ ఒకటే అంటున్నారు. అంతే నిజంగా సార్, అతను హెయిర్ కలర్ మీ స్కిన్ కలర్ సేమ్ యాక్ట్. ప్రసాద్ నువ్వు హీరోతో మాట్లాడుతూ అర్థమవుతుందా? ఏ మళ్ళీ జోక్ చెప్పిన ఎవరే? సరే మా సినిమా బడ్జెట్ ఎంత ఇప్పటిదాకా? 3 కోట్లు అయింది సార్. అదే షూటింగ్ అయితే ₹1 కోట్లేగా. షూటింగ్ ₹1 మీ స్కిన్ కలర్ మాత్రం 2 కోట్లు అయింది ఇప్పటికి. అయినా మారలేదా? కొన్ని మారవు సార్. అంత సీన్ రెడీ సార్. సీనా ఏం చేస్తున్నా సార్? సీన్ రెడీ అన్నా కదా. మళ్ళీ జోక్ చెప్పాను నవ్వండి. క్లైమాక్స్ సీన్ సార్. ఈ సీన్ రెడీ అంటున్నా. చెప్పు. క్లైమాక్స్ సీన్ సార్. క్లైమాక్స్ ఏంటి, ఏం చేయాలి నేను? ఈ క్లైమాక్స్ మొత్తం సెంటిమెంట్ సార్. బా ఫుల్ సెంటిమెంట్. మీరు సెంటిమెంట్ బాగా పండించాలి సార్. మొత్తం సీన్ సెంటిమెంట్. సెంటిమెంట్ ఎవరు చేస్తారు ఫైట్ మాస్టర్? ఫైట్ మాస్టర్ దేనికి సార్? సెంటిమెంట్ సీన్ ఫైట్ మాస్టర్ ఉంటాడు. ఈడు హీరో సార్. సెంటిమెంట్ అంటే అది కాదు సార్. సెంటిమెంట్ అంటే నేను యాక్ట్ చేయాలి. అది మీకు రాని చేయాలి. ఇప్పుడు మీరు సీన్ రెడీ అయిపోతుంది. ఇక మీరు మేకప్ వేసుకోండి సార్. మేకప్ వేసుకున్నానయ్యా. మేకప్ వేసుకుంటే నీ కలరా? మీరు లోపలికి వెళ్ళి పెయింట్లు వేసుకోండి సార్. ఈ లోపల వచ్చేసి మేనేజర్ సార్, ఆ చైల్డ్ ఆర్టిస్ట్ చాలా వస్తాడు, వచ్చాడు. వస్తాను సార్, ఆన్ ద వే సార్. పంపించండి, చైల్డ్ ఆర్టిస్ట్ పంపించండి ఫాస్ట్ గా. ఓకే సార్. హలో హలో హలో, ఎవరమ్మా నువ్వు? హలో. నేనేనమ్మా. చెప్పు. ఎవరు నువ్వు? చైల్డ్ ఆర్కెస్ట్రా పట్టుకుని వచ్చిన. చైల్డ్ ఆర్కెస్ట్రా కదమ్మా, అలా? చైల్డ్ ఆర్టిస్ట్. మీ ఊళ్ళో అట్లా అంటారా? ఇలాగే అంటారులే. చెప్పు. చైల్డ్ ఆర్టిస్ట్ ఎక్కడ? ఇదిగో మా బాబు. ఎక్కడ చైల్డ్ ఆర్టిస్ట్ ఏడి? ఎక్కడ చైల్డ్? ఇదిగో మా బాబు చైల్డ్ ఆర్కెస్ట్రా. ఈడు చైల్డ్ ఆర్టిస్టా? ఏంటమ్మా క్యారీ ఎంతవరకు వచ్చి అయితే? ఇప్పుడు బబుల్ గమ్ తిన్నాడు. బొబ్బులు గమ్ తిన్నాడా? మన సినిమాకి పంచాడు కానీ పంపించి. ఎందుకు పంచాడు? చైల్డ్ ఆర్టిస్ట్ కావాలా మాకు? చైల్డ్ ఆర్టిస్ట్. చైల్డ్ ఆర్టిస్టే. చిన్నప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ అవ్వాలని 30 ఏళ్ళ నుంచి
చైల్డ్ ఆర్టిస్ట్ లెక్కుండి పోయిండు. మనకి సెట్ అవడం మాడు ఎందుకు సెట్ కాడు? సెట్ అవడం మనకి సినిమాలో పెట్టుకుంటా పెట్టుకోవా? పెట్టుకోవడం కావాలి, పంపించి వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి. అయితే ₹1,00,00,000. ₹1,00,00,000 మళ్ళా దేనికి? ఇదిగో ఈయన 10వ తరగతి పరీక్షలు మానేసి వచ్చిండు. అదే 10వ తరగతి పరీక్షలు రాస్తే మంచిగా జాబ్ వస్తుంది. జాబ్ వస్తే ఐఏఎస్ ఐపీఎస్ అవుతాడు. పెళ్ళి అయితే ₹1,00,00,000 వస్తుంది. ఆ ₹1,00,00,000 పోయిందిగా ఇయ్యి మళ్ళా. ₹1,00,00,000 అవు మళ్ళా అలాగే అవుతుంది. నువ్వు బయలుదేరు. ఇయ్యవు నువ్వు, ఇవ్వను ఇయ్యవు నువ్వు, ఇవ్వను. ఇయ్యవు నువ్వు. ఇయ్యకుంటే రేప్ కేసు పెడతా నీ మీద. నేనేం చేయకుండా రేపు తల పెడతావు. నేను నిన్ను చేస్తా. సారీ, మేము వెళ్ళిపోమాలి. ఎల్లారు పెట్టుకో అంతే. నేను పెట్టుకోను. ఎందుకు పెట్టుకో, సెట్ అవడాడు. ఎందుకు సెట్ కాడు? ఎంత తక్కువానికి ఆడికి అన్నీ ఎక్కువ ఎందుకు వద్దు అన్నా. పెట్టుకుంటావు లేదా? పెట్టుకోను. పెట్టుకో నువ్వు. పెట్టుకుంటాను. పెట్టుకోవాలా? బాబు చైల్డ్ ఆర్టిస్టా? ఇటు పక్కరా. ఇప్పుడు హీరో ఎలా మేనేజ్ చేయాలి బాబు? హీరో వచ్చాడు. ఎక్కడ హీరో? ఓ పిల్లగా, ఓ హీరో ఇక్కడ చెప్పు. హీరో అంటే నేను చూస్తావేం రా మిడిగుట్లు వేసుకొని. ప్రసాద్, ఓ ప్రసాద్ రా, తిరుపతి ప్రసాద్ కావాలా నీకు? చెప్పు మీదెక్కేస్తుంది. ఏమనుకున్నావు? హీరో అతను. ఓ జోక్ చేసి నవ్వరు ఎందుకు? నిజంగా హీరో అమ్మ అతను. ఆడు ఎట్లున్నాడు ఇరికేనా? మా ఊర్లో గేది పేడక గోడ మీద ఎత్తే 2 రోజుల తర్వాత అట్లే ఉండదు. ఎండి అనకండి. ఆడ మహేష్ బాబులో ఉన్నాడా? మా బిడ్డ అంటారు అమ్మా హీరో మీద చేసుకున్నాను అదేందా? హీరోలకు మళ్ళీ మళ్ళీ జోకులు చెప్పకు. నమ్మలాగా సత్తున్నా. సార్ ఎవడయ్యా? చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరు లేకపోతే ఈరోజు తీసుకొచ్చాను సార్. చైల్డ్ ఆర్టిస్ట్? అవును సార్, చైల్డ్ ఆర్టిస్ట్ ఇక్కడ అంకుల్. ఇదిగో మా బిడ్డ, నా కొడుకు ఈడ చైల్డ్ సార్. ఈడు చైల్డ్ ఆర్టిస్ట్? అవును సార్. ఈడేంట్రా మా డాడీకి పెదనాన్నలో ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నారు నువ్వు? మాట్లాడుతున్నారా నా బిడ్డ గురించి? ఎక్కడ దొరికిందండి ఇలాంటి ఆర్టిస్ట్? ఎప్పుడు రోజుకి మేనేజ్ చేయండి సార్ ప్లీజ్. లాస్ట్ సీన్ అయిపోతే బ్యాకప్ చెప్పేద్దాం సార్. దానికి కొంచెం దూరం ఉండమను. అమ్మా నువ్వు కొంచెం దూరంగా ఉండమ్మా ప్లీజ్. ఆడే దూరంగా ఉండమని ముందు నష్టపోడా. అరే నాకు చేయదండ్రా. నాకు 2 చైల్డ్ దారి. రెండెందుకు? ఒక దాంట్లో కూర్చుంటే ఒక దాంట్లో కాలు పెట్టుకుంటా. నీకెందుకు రా మొదలు నష్టపోడా? ఏమట్లు బిట్టగిస్తున్నావు కట్లు? పీక ఆమ్లెట్ వేస్తా బిడ్డ ఏమనుకుంటున్నావు? మళ్ళా నాకు గొడుగు తండ్రా. నాకు సెట్ అయింది. సెట్ ఎందుకమ్మా? పడుకుంటా. నీకెందుకు రా? ఫ్రూట్స్ అండ్రా. నాకు ఫ్రూట్ సలాడ్ చెప్పు. అమ్మా ఇదే చెప్తుంది ఏంట్రా? రే నాకు పురుగులు అని చెప్పండి. తెచ్చిచ్చాను చచ్చిపోతే దైత్యుడు. సార్ ఇది క్లైమాక్స్ సీన్ సార్. మీ అబ్బాయిని క్లైమాక్స్ లో కలుసుకుంటున్నారు. బాబు నన్ను క్షమించు బాబు, ఇన్ని రోజులు నేను వదిలేశాను. నువ్వు మాట కొట్టమాక చెప్తాక డైరెక్టర్. తప్పు అయిపోయింది. నిన్ను కొట్టలేదు వెనక మధ్య రాకరే. సార్ అని ఎత్తుకొని తిప్పుతారు. నా బుజ్జే, నా తండ్రే, నా క్యారీ బ్యాగ్లే అని. ఓకే క్యారీ బ్యాగ్ క్యారీ బ్యాగ్ కదమ్మా, క్యారీ ఎత్తడం. క్యారీ అంటే అట్లనా? ఇది అంత ఒత్తిడి ఇట్లా కొట్టడం. సరే సార్, రెడీ యాక్షన్ చెప్పు. యాక్షన్. నేను చెప్పాలమ్మా యాక్షన్. ఎవరు చెప్తా మీరు అవే ముక్కలు యాక్షన్. నువ్వు చెప్తే నేను చెప్తేంది యాక్షన్. మనం ఎందుకు పోవాలి రా అంటానికి? నువ్వు రాబే. అమ్మా నేను తండ్రిని చాలా ఆడరా. ఎలా ఉంది సార్? ఇంకా గట్టి కొడుతుంది సార్. ఇదే బెటర్ మీకు. సూపర్ సెంటిమెంట్ సీన్ వచ్చింది. సెంటిమెంట్ సీన్ యాక్షన్. నాకు చిన్న డౌట్, ఏమది? వీళ్ళ నాన్న లేడా? వీళ్ళ నాన్న సంగతి ఏం చెప్పదు బాబు. 30 ఏళ్ల క్రితం దుబాయ్ పోయిండు. మా కొడుకు చాక్లెట్ తెస్తానని ఇప్పటి వరకు రాలే. చాక్లెట్ దొరికిద్దో లేదు. ఇంకోటి దొరుకుంటదిలే. ఏందది? చాక్లెటే. ఇప్పుడు అన్నం తినిపించాలి సార్. ఓకే రెడీ యాక్షన్. ఏలిపోతలేమరా అప్పటికి? ఏలిపోవట్లు ఏం పెడుతున్నావు? కొడుకు ఏం పెడుతున్నావు? పప్పు అన్నం. ఒక గుడ్డు పెట్టడానికి చేతులు రాలేదురా నీకు? ఒక గుడ్డు పెట్టడానికి చేతులు రాలేదురా నీకు? సరిగ్గా చెయ్యి సార్.
ఇవాళ షూటింగ్ ప్యాకప్ చెప్పేద్దాం. లాస్ట్ సీన్ సార్ గుమ్మడికి కొడేద్దాం సార్. ఇప్పుడు దీని తర్వాత రేప్ సీన్ ఉంటుందా? యాక్షన్. డాడీ మమ్మీ. నీకేమవుతాడు? కొడుకు. నేను నీకేమవుతాను? ఏమవుతాను? భార్య కదా 30 ఏళ్ళు అయింది దుబాయ్ పోయి చాక్లెట్ తెస్తాను నిన్న లేమైనా నువ్వు? నీకేమవుతాడు? మరి కొడుకుని పట్టుకుని కొడతారా నువ్వు? బాడకో సార్ దుబాయ్ లేదు మీరా? మంచి ఛాన్స్ సార్. ఏంటి ఆడిని కొడుకు అంటున్నాను. అలా ఆవిడ ఉంటుంది కదా, ఇదే మంచి ఛాన్స్. బాగా ఫ్రస్ట్రేషన్ మీ ఆవిడని కొడుకు ఇద్దరు కలిపి కుమ్మేయండి సార్. అంటే నన్ను కూడా క్యారెక్టర్ ఇన్వాల్వ్ ఉంటావా? ఇన్వాల్వ్ అయిపోయింది అంతే. యాక్షన్. ఏరా ఎగ్జామ్ లో సరిగ్గా చదువుకోకుండా మార్క్స్ ఏం చేస్తున్నారు? పిల్లని బట్టి అట్లా కొడతావే మనిషి? నువ్వేంటి మాట్లాడుతున్నావు? నేను దుబాయ్ వెళ్తే ఇక్కడ చదివించకుండా నేను ఇష్టం వచ్చినట్టు ఊరి మీద తిరిగి నాటకాలు ఆడతావు నువ్వు. నరికేస్తా.